నమస్తే. ఒక ముఖ్యమైనటువంటి విషయం గురించి చెప్పబోతున్నానండి. నా దగ్గరికి ఒక ఇద్దరు వ్యక్తులు వచ్చారు. మేము జాతకం చూపించుకున్నాం సార్ ఇదివరకే. అయితే మేము త్వరలో చనిపోతున్నాము అని చెప్పారు. మాకు కొంచెం భయంగా ఉంది, మీరు చూస్తారా అని చెప్పి అడిగారు. నేను వారిద్దరి జాతకాలు చూసుకున్నాను. ఒకరిదైతే మేషలగ్నం, మరొకరిదైతే వృషభ లగ్నం. అయితే ఈ మేష లగ్నానికేమో కుజుడి యొక్క దశ నడుస్తుంది. లగ్న అష్టమాధిపతి దశ కాబట్టి అష్టమాధిపతి ఇబ్బంది అని చెప్పేసి చనిపోతారని వాళ్ళు భావించినట్టున్నారు. ఆ లగ్నానికి యోగకారకుడు, ఆయన అసలు మరణాన్ని ఇవ్వరు. ఇంకోటి ఏంటంటే ఆ జాతకంలో అష్టమ భావంలో శుభగ్రహంగా గురువు కూడా ఉన్నారు. ఆ గురువు కుజుని కూడా చూస్తున్నారు. ఆయనకి అలాంటి అవకాశం లేదు. ఇంకొక జాతకంలో వృషభ లగ్నం, అష్టమ భావంలో శని ఉన్నాడు, ఆయుష్కారకుడు కూడా కాబట్టి శని పాపి అనుకునేసి అక్కడ కూడా అదేవిధంగా చనిపోతారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాన్ని చూస్తే అక్కడ కూడా శని యోగకారకుడు ఆ లగ్నానికి, వృషభ లగ్నానికి. సో ఆయన కూడా ఆయుష్ స్థానంలో ఉన్న ఆయుష్కారకుడు అయితే ఏమవుతుంది, యోగకారకుడు మరింత ఆయుష్ని ఇస్తాడు. సో ఇలా రెండు చోట్ల ఇలా మనం ఆలోచించడంలో పొరపాటు జరిగితే సో వారిద్దరూ చాలా భయాందోళనకు గురయ్యారు. ఇక వారిని సర్ది చెప్పి నచ్చ చెప్పడానికి కూడా చాలా సమయం పట్టింది. ఆస్ట్రాలజర్లందరూ కూడా నేను మాట చెప్తున్నానండి, దయచేసి తప్పుగా అనుకోవద్దు. మనం నేర్చుకున్నటువంటి జ్యోతిషం ద్వారా ఏదైతే మనకి జ్ఞానము, విద్య వచ్చాయో వాటిని మనం నలుగురికి బతికించగలగాలి, ప్రయోజనాన్ని చూపించగలగాలి, భయపడే వాళ్ళకి ధైర్యం చెప్పగలిగేలా ఉండాలి తప్ప వాళ్ళని మరింత భయపెట్టేలా చేయకూడదు అనేది నా మనవి. మీరు భయపెట్టాలన్న ఉద్దేశం కాకపోయినప్పటికీ కూడా వాస్తవం ఇది అనుకుని కూడా భావించుండవచ్చు. వాస్తవం అది కాదా అవునా అని మనం మరింత తెలుసుకొని చెప్తే బాగుంటుంది. అయినా కానీ ఇలాంటి విషయాలు చెప్పకపోవడం మంచిదనేది నా అభిప్రాయం. మీరందరూ కూడా అర్థం చేసుకుంటారని నేను భావిస్తున్నాను. వారిద్దరూ ఎవరైతే నా దగ్గరికి వచ్చారో వారి కోసం అయితేనేమి, మరొక వ్యక్తి కూడా అడిగారు ఆయుర్దాయం గురించి అని. మీకందరికీ కూడా అసలు ఆయుర్దాయాన్ని ఎలా పరిశీలించాలి అనే విషయం గురించి ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. అసలు ఆయుర్దాయాన్ని పరిశీలించేటప్పుడు మొట్టమొదట లగ్న భావాన్ని చూడాలి. లగ్న భావంలో ఏవైనా గ్రహాలు ఉన్నాయా, లేక లగ్న భావాన్ని ఏవైనా గ్రహాలు చూస్తున్నాయా, వాటిలో శుభగ్రహాలు ఏవి, పాపగ్రహాలు ఏవి అనేది ఒక ముందుగా మనము ఒకసారి పరిశీలన చేయాలి. ఆ తరువాత లగ్నాధిపతిని చూడాలి. లగ్నాధిపతి అన్ని లగ్నాలు కూడా శుభగ్రహమే అవుతాడు. ఆయన శుభగ్రహమే అయినా ఒకవేళ పాపగ్రహ విషయంలో ఏమన్నా ఉన్నారా అనేటువంటి విషయాన్ని కూడా పరిశీలన చేయాలి. ఎందుకంటే ప్రతి భావాన్ని మనం విచారించేటప్పుడు భావంతో పాటు భావాధిపతి, భావకారకుడు ఈ మూడు కూడా మన పరిగణలో చూడాలి. అలా లగ్నాధిపతిని కూడా చూసిన తర్వాత లగ్నాధిపతి యొక్క నక్షత్రాల్లో ఏవైనా గ్రహాలు ఉన్నాయో లేవో అనేటువంటి విషయాన్ని కూడా మనం చూడాలి. ఎందుకంటే అవి కూడా ఈ భావ ఫలితాన్ని కూడా ముందుకు వస్తాయి. ఆ తర్వాత తనుభావకారకుడికి మనం సూర్యుడికి ఇచ్చాడు. సూర్యుడి యొక్క స్థితి ఎలా ఉంది, శుభగ్రహమా, పాపగ్రహమా, లగ్న అష్టమాలతో ఏమన్నా సంబంధం పొందాడా, లేక లగ్న అష్టమాలతో సంబంధం పొందిన గ్రహాలు సూర్యుడితో కూడా సంబంధం పొందాడా అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అయితే ఈ లగ్నం ఎందుకు, లగ్నం ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, లగ్నం అనేది మన శరీరం, మన ఆత్మ, మన ఫిజికల్ నేచర్, అంతకుమించి ప్రాణం. ఓకే, ఇది లగ్నం. దాని తర్వాత మనం ఈ లగ్నాన్ని అంతా పరిశీలన చేసిన తర్వాత అష్టమ భావంలోకి వెళ్ళాలి. ఇదే విధంగా అష్టమ భావంలో ఏమైనా గ్రహాలు ఉన్నాయా లేక చూస్తున్నాయా, వీటిలో కూడా పాపగ్రహాలు ఏవి, శుభగ్రహాలు ఏవి. తర్వాత అష్టమాధిపతి అన్ని లగ్నాలకి శుభగ్రహం కాడు, కొన్ని లగ్నాలకు మాత్రమే శుభగ్రహం అవుతాడు. సో శుభగ్రహమే లగ్నంలో ఉన్నాడా, ఓకే గుడ్, బాగున్నట్టే. పాపగ్రహం అయ్యి కనుక లగ్నంలో ఉంటే ఆయుధాన్ని పాడు చేస్తారు కదా. సో అష్టమాధిపతి యొక్క స్థితిని కూడా చూడాలి. ఆ తర్వాత మరణకారకుడైన ఆయుష్కారకుడైనటువంటి శనిని చూడాలి. శని యొక్క స్థితి, శని శుభగ్రహమా, పాపగ్రహాల విషయంలో ఉన్నాడా, శుభగ్రహాల విషయంలో ఉన్నాడా, ఇవన్నీ చూసిన తర్వాత మనకు ఫైనల్గా ఒక రిపోర్ట్ అనేది వస్తుంది. అప్పుడు మనము ఈ విషయం సరైనదా కాదా అనే ఒక నిర్ధారణ వచ్చినట్టు అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీకు లగ్నంలో పాపగ్రహాలు ఉన్నాయనుకున్నాం, కానీ అష్టమంలో శుభగ్రహం ఉంది. సో లగ్నంలో పాపగ్రహాలు ఉన్నాయి కాబట్టి అది ప్రాణం అన్నారు కదండి.
కాబట్టి ప్రాణం తీసేస్తాయి అనుకుంటే పొరపాటు. అక్కడ కానీ అష్టమ స్థానంలో శుభగ్రహాలు ఉన్నాయి కదా, మరి వాటి పరిస్థితి ఏంటి? కాబట్టి లగ్నంలో ఉన్న గ్రహం ప్రాణం తీయాలనే లేదు. శరీరం కూడా అయింది కదా, శరీరాన్ని కష్టపెట్టచ్చు, అనారోగ్య సమస్యలు ఇవ్వచ్చు, శరీరాన్ని నీరసం చేయొచ్చు, శరీరానికి ఎలాంటి సుఖాలు లేకుండా చేయొచ్చు. అది ఒకవేళ లగ్నంలో శుభగ్రహాలు ఉన్నాయి కానీ అష్టమంలో పాపగ్రహాలు ఉన్నాయనుకోండి, సో అష్టమం మరణస్థానం కాబట్టి, లేదా అష్టమాధిపతి వచ్చాడు, పాపగా స్థానాధిపతి అయ్యాడు కదా, పోనీ ఈయన మరణాన్ని ఇచ్చేస్తారా? అప్పుడు కూడా అనుకోవడానికి లేదండి. ఎందుకంటే అష్టమ భావము మరణస్థానమే అయినా లగ్నం ప్రాణం పోకుండా మరణం ఎలా రాగలదు? మరణం రావాలి అంటే ప్రాణం పోవాలి. ఈ లగ్నాష్టమాలకు రెండూ కూడా సంబంధం పొందాలి. అటు లగ్నంలోనూ పాపగ్రహాలు ఉండాలి, ఇటు అష్టమంలోనూ పాపగ్రహాలు ఉండాలి. లేదా లగ్న అష్టమాలను సూచించేటువంటి దశలు వచ్చి ఆ గ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి పాపత్వాన్ని పొంది ఉండాలి. ఇవేమీ జరగకుండా కేవలం అష్టమంలో ఉన్నట్టయితే అది కేవలం మరణ స్నానమే కాదు, ప్రమాద స్నానం కూడా అవుతుంది. ఆటంకాలు, అడ్డంకులు, అవమానాలు, తిరస్కారాలు ఇందులో ఏవైనా ఇవ్వచ్చు. కర్మ ఏ పాటుదో అనేటువంటిది మనం తెలుసుకోకుండా మనం తొందరపడేసి ఆయుర్దాయాన్ని నిర్ణయించడం పొరపాటు అవుతుందండి. దయచేసి అర్థం చేసుకోండి. అలాగే ఎవరైనా ఈ ఆయుర్దాయం కోసం వెళ్ళినప్పుడు మొట్టమొదట మీరు కూడా ఒకటి ఆలోచించండి. ఇలాంటివి అడగండి. ఇలాంటివి అడిగిన తర్వాత, ఇలాంటివి మీరు తెలుసుకున్న తర్వాత మీరు కూడా భయపడతారు. దయచేసి మీరు ఇలాంటివి అడగొద్దు, ఇలాంటివి చెప్పించుకోవద్దు, చెప్పొద్దు అనేది నా మనవండి. మీకు ఆయువు తీరిపోయింది అని చెప్పే 2 జాతకాలు నా దగ్గర ఉన్నాయి. వాటిని నేను మీకు ఒకసారి చూపిస్తాను. ఆల్రెడీ వాళ్ళిద్దరు కూడా చనిపోయారు. ఆ 2 జాతకాలు కూడా నాకు ఇదివరకు వచ్చాయి. కానీ నేను ఇలా ఎవరికి కూడా చనిపోతారని ఎప్పుడు కూడా ఎవరికి కూడా చెప్పను. ఒకసారి మీకు అది చూపిస్తాను. అంటే మనకు ఆయువు తీరిపోతుంది ఖచ్చితంగా అని చెప్పేదానికి ఈ 2 చాట్ల ఉదాహరణలు ఒకసారి చూపిస్తాం. తర్వాత ఈ చాట్లో చూడండి. ఇప్పుడు ఇక్కడ మనం ఆయుర్దాయం గురించి మీకు 2 చార్ట్స్ చూపిస్తాను కదా. ఇందులో మొదటి చార్టు ఈ జాతకురాలకు వచ్చేసి మిథున లగ్నము. చూడండి, లగ్నంలో కుజుడు ఉన్నాడు. ఈ లగ్నానికి కుజుడు పాపి, 6th లార్డ్ కూడా, రోగస్నానాధిపతి కూడా. ఆ తర్వాత ఇంకా 3లో శని ఉన్నారు. చూడండి ఈ గ్రహాలన్నీ కూడా. ఇప్పుడు మనం ఆయుర్దాయాన్ని చెప్పుకున్నాం. లగ్న అష్టమాలు ఇక్కడ చూడండి. లగ్నంలో ఒక పాపి ఉన్నాడు. గురువు కూడా లగ్నాన్ని చూస్తున్నాడు. చూడండి, 1 2 3 4 5 6 7 లగ్నాన్ని గురువు చూస్తున్నాడు. గురువు పాపి, కుజుడు కూడా పాపి. ఓకే, లగ్నాలు 2 పాపగ్రహాలతో కూడున్నాయి. ఇప్పుడు ఈ లగ్నాధిపతి ఎవరి మిథునానికి బుధుడు. చూడండి, ఈయనేమో అష్టమంలో ఉన్నాడు. సో లగ్నాధిపతి అష్టమంలో ఉండడం అనేది కొంతవరకు ఇది పాజిటివే. శుక్రుడితో కూడా కలుస్తున్నాడు. శుక్రుడైతే ఇంకేం పెద్ద ఏముండదు, శుభగ్రహం అయినప్పటికీ కూడా. ఓకే, వీళ్ళిద్దరు కూడా చూడండి, లగ్నంలో ఉన్న కుజుడు తన 8వ చూపుతో వీళ్ళిద్దరిని కూడా పట్టుకున్నారు. 1 2 3 4 5 6 7 8. ఎప్పుడైతే లగ్నాధిపతి దొరికాడు చూడండి, ఇక్కడ మళ్ళీ లగ్నాల్లో 2 పాపగ్రహాలు. సో లగ్నం పూర్తిగా వ్యతిరేకం అయిపోయింది. సో అష్టమ భావంలోకి వస్తే మళ్ళీ లగ్నంలో ఉన్న కుజుడే అష్టమ భావాన్ని కూడా చూస్తున్నాడు. చూడండి, మళ్ళీ ఇక్కడ గురువు లగ్నాన్ని చూస్తూ అష్టమాధిపతిని కూడా పట్టుకున్నాడు. చూడండి, 1 2 3 4 5 6 7 9. 9వ చూపుతో గురువు కూడా శనిని పట్టుకున్నాడు. అష్టమాధిపతిని, ఈ లగ్నానికి అష్టమాధిపతి. చూడండి, ఇక్కడ లగ్నాధిపతి పాపగ్రహాలు కట్టుబడ్డాడు, అష్టమాధిపతి పాపగ్రహాలు కట్టుబడ్డాడు. లగ్నం 2 పాపగ్రహాలతో కూడింది. చూసారా, ఇక్కడ లగ్న అష్టమాలు 2 పాడైపోయాయి. పైగా ఈ 2 గ్రహాలు కూడా అటు లగ్నంతోనూ ఇటు అష్టమంతోనూ సంబంధం పొంది. ఇక్కడేమో కుజుడు లగ్నంలో ఉండి అష్టమాన్ని చూస్తున్నాడు, గురువు ఏమో లగ్నాన్ని చూస్తూ అష్టమాధిపతిని చూస్తున్నాడు. చూసారా, ఈ జాతకురాలు తన 5వ ఏట చనిపోయింది కుక్క గరిసి. కుక్కల కారకుడు కుజుడు ప్రథమంగా లగ్నంలోనే ఉంటూ అష్టమాన్ని కూడా చూస్తున్నాడు. చూసారా, ఇటువంటి చార్ట్స్ ఏమైనా ఉంటే అప్పుడు మనం దీనికి ఆయుర్దాయం తీరిపోయిందని నిర్ణయం చేయాలి, అంతే తప్ప ప్రతి చార్ట్ కాదు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది వృశ్చిక లగ్నం. ఈ జాతకంలో ఈ వ్యక్తి కూడా ఇలాగే చనిపోయారు. ఇక్కడ చూడండి, వృశ్చిక లగ్నానికి అష్టమాధిపతి అయిన బుధుడు ప్రప్రథమంగా లగ్నంలో ఉన్నారు.
అష్టమానికి లగ్నమానికి ఎప్పుడైతే సంబంధం వస్తుందో దానిలో పాపగ్రహాలే మరణాన్ని ఇస్తాయి. ఇక్కడ అష్టమాధిపతి పాపి అవ్వడం ఈ లగ్నానికి, ఆయనే లగ్నంలో ఉన్నాడు. ఇక లగ్నాధిపతి ఎక్కడున్నాడు? ఇక్కడ ఉన్నాడు, శుభగ్రహంతో కలిసి ఉన్నాడు. కానీ శుభగ్రహం అది ముందు ఉంది, ఈయన వెనకాల ఉన్నాడు కుజుడు. సో లగ్నం మీద ఎంతైనా అష్టమాధిపతి ఉండడం అనేది లగ్నము చాలా వరకు నెగిటివ్ అయిపోయింది. ఇప్పుడు అష్టమాధిపతి ఆల్రెడీ ఆయన లగ్నంలోనే ఉన్నాడు. చూడండి, ఇంకొక విషయం ఏంటంటే శని 11లో ఉన్నారు. తన 3వ చూపుతో 1, 2, 3 లగ్నాన్ని చూస్తున్నారు, అష్టమాధిపతిని కూడా చూస్తున్నారు. అంతేకాకుండా 11లో ఉన్న శని తన 10వ చూపుతో 8వ భావాన్ని కూడా చూస్తారు. చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇది అష్టమ భావం. ఈ భావాన్ని కూడా శని చూస్తున్నారు. అష్టమాధిపతి అష్టమ భావం, లగ్నము ఇవన్నీ చూస్తే శని ఆయుష్కారకుడు. మళ్ళీ చూసారు, ఆయనకు ఆయుష్కారకుడు అవ్వడము, అటు అష్టమాధిపతిని చూడటం, లగ్నాన్ని చూడటం, ఇక్కడ లగ్నంలోనే అష్టమాధిపతి ఉండడం. సో వీళ్ళు కూడా ఎప్పటి వరకు బతికారు వీళ్ళు? ఇక్కడ ఈ చంద్రుడు పూర్వభద్ర నక్షత్రంలో ఉన్నారు. గురుదశ నడుస్తున్నది అప్పుడు వాళ్ళకి పుట్టినప్పుడు. శని దశ రాగానే ఎప్పుడైతే శని ఇక్కడ చూసుకున్నాం కదా చాలా డేంజర్గా ఉన్నారు. శనిలో బుధభక్తి వచ్చినప్పుడు మళ్ళీ బుధుడు కూడా మరణాన్ని ఇచ్చాయన కదా. శని దశలో బుధభక్తిలో ఆయన చనిపోవడం అనేది జరిగింది. సో ఇలాంటి కాంబినేషన్స్ ఉంటాయి. అలాంటప్పుడు మాత్రమే మనం ఆయుర్దాయం నిర్ణయించాలి తప్ప తొందరపడి నిర్ణయించకూడదు. చూశారు కదండి, ఇలా ఉంటుంది. ఇలా మనం వాటిని పరిశీలిస్తే చూడండి ఎలా ఉన్నాయి, ఎంత స్పష్టంగా అర్థమవుతుంది. అలా స్పష్టంగా అర్థమయ్యాయి కాబట్టి ఇక్కడ ఆయువు తీరిపోతుంది అని మనం చెప్పినా కూడా అది ఎదుటి వాళ్ళకి నచ్చకపోవచ్చు, బాధపడతారు, కుంగిపోతారు. ఎవరైనా చనిపోతారంటే ఇబ్బందే కాదండి. దయచేసి ఇలాంటి విషయాలని తొందరపడి చెప్పకండి, అసలు చెప్పకండి.